నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కప్పేసిన పొగమంచు. గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కురిసిన మంచు కారణంగా అవస్థలు పడ్డ ప్రజలు, ప్రయాణికులు. జాతీయ రహదారి వెంబడి నిదానంగా రాకపోకలు సాగించిన వాహనదారులు. ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తాం. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని వినతులు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్, ఇతర అధికారులు. పంచాయతీల విరివిగా అభివృద్ధి పనులు. కోట పట్టణంలో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. బుగ్గేశ్వర కోనలో వైభవంగా మాస శివరాత్రి వేడుకలు. రాపూర్ మండలం ఆకిలవలస సమీపంలో కొలువై ఉన్న బుగ్గేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, హోమాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రజల నుండి వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉండకూడదని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను వారు సావధానంగా విన్నారు, త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా స్థాయి కార్యాలయంలో అర్జీల కోసం మానిటరింగ్ అధికారితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం లేదా 2 వారాలకు ఒకసారి జిల్లా అధికారి అర్జీలపై సమీక్ష చేసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని, అర్జీదారుడికి ఖచ్చితమైన సమాచారం అందజేయాలని ఆయన వివరించారు. ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాలకు మళ్లించలేమని వెల్లడించారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఇవన్నీ చెబుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి పుంజుకునేదాకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదేవు, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి, ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు, ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్. తల్లికి వందనం గానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్ అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. పొగ మంచు కప్పేసింది. దీంతో వాహన చోదకులు, ప్రజలు అవస్థలు పడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము నుండి 9 గంటల వరకు మంచు కురిసింది.
దట్టంగా అమలుకున్న మంచు కారణంగా ప్రజలు వాహన చోదకులు అవస్థలు పడ్డారు. 10 మీటర్ల అవతల ఉన్న వ్యక్తి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జాతీయ రహదారి వెంబడి వాహన రాకపోకలు నిదానంగా సాగాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఎదురెదురు వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయోనని ప్రయాణికులు హడలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు లైట్లు వేసుకొని ఇండికేటర్లు వేస్తూ నిదానంగా వెళ్లడం కనిపించింది. కోట పంచాయతీలో సుమారు 20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట పట్టణంలో పలు వీధుల్లో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కోట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వీధిలోని పలు వీధుల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో నిధులు లేకపోయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో పంచాయతీని మరింత అభివృద్ధి పథకంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు. సుమారు 107 మీటర్లు సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. మన పంచాయతీ నిధుల్లో 3.5 నుంచి 4 లక్షల వ్యయంతో ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ స్థానికుల కోరిక మేరకు మనం ఈ రోడ్డు ఇక్కడ ప్రారంభించాం. నిన్న సారంగం వీధిలో మన టీగ సురేష్ బాబు అక్కడ స్థానికులు యూత్ అంతా వచ్చి కూడా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాది భాస్కర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ నుండి 3 రోజుల పాటు దత్తహోమ పూజలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు కుందర్తి బాల సురేష్ వర్మ స్వామి వెల్లడించారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని జువ్వలపాలెం రోడ్డు వద్ద ఉన్న కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మైసూరులోని అవధూత పీఠాధిపతి గణపతి సచినానంద స్వామి ఆశీస్సులతో నవకోటి దత్తహోమం లోక కళ్యాణార్థం జరుగుతుందని అందరూ పాల్గొనాలని ఆయన వివరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ స్వర్ణముఖి నది తీరంలో వెలిసినటువంటి శ్రీ ఆదిగురు దత్తపీఠ నందు మైసూరు దత్తపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి బాలస్వామి వారి యొక్క ఆజ్ఞతోటి నవకోటి దత్తహోమాల్లో భాగంగా 7వ కోటి జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ హోమాలు నిర్వహించండి అని మనకి స్వామివారి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఆజ్ఞానుసారంగా ఈ యొక్క దత్తహోమాలను మాఘమాస ప్రారంభంలో ఈ నెల 31వ తేదీ, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఈ యొక్క దత్తహోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దత్తహోమాలు నిర్వహించడానికి కోసంగా మన తెలుగు రాష్ట్రాల్లోని 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఋత్వికులు, దాదాపుగా సుమారుగా 50 నుంచి 60 మంది ఋత్వికులు వచ్చి ఈ యొక్క దత్తహోమం నందు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దత్తహోమం చేయడం మన నాయుడుపేటకి ఎంతో ముఖ్యమైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి హోమం. కాబట్టి ఈ దత్తహోమం నందు భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. అదేవిధంగా ఈ దత్తహోమం నందు పాల్గొన్న భక్తులందరికీ కూడా విద్యార్థులకు మంచి విద్యను రావడానికి, అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి. సినీ నటుడు సాయి కుమార్ నటుడిగాను డైలాగ్ కింగ్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మహారాష్ట్ర తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయి కుమార్ ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా సన్మానించారు. అలాగే మరికొందరిని కూడా సత్కరించారు. రాపూరు మండలంలోని ఆకిల వలస సమీపంలో కొలువైన బుగ్గేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు పెంచులకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాలరెడ్డి దంపతులు హాజరయ్యారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకిల వలస సర్పంచ్ చెన్ను పెంచులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम पट्टने नमः तमः तदेव नमः थे यज्ञं तमे त्रीणि नैरान्तं स्वाहा नैर्व्याधिधानान्तं धेर्जडेदुहोदीम्नः एकं द्वे त्रीणि मम्मी किचन पदार्थं सर्वेणि सत्यं परमगुप्ता गुप्तक्षेमार्चाने खदे यदंगे मशरथ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కప్పేసిన పొగమంచు. గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కురిసిన మంచు కారణంగా అవస్థలు పడ్డ ప్రజలు, ప్రయాణికులు. జాతీయ రహదారి వెంబడి నిదానంగా రాకపోకలు సాగించిన వాహనదారులు. ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తాం. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని వినతులు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్, ఇతర అధికారులు. పంచాయతీలో విరివిగా అభివృద్ధి పనులు. కోట పట్టణంలో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. బుగ్గేశ్వర కోనలో వైభవంగా మాస శివరాత్రి వేడుకలు. రాపూరు మండలం ఆకిల వలస సమీపంలో కొలువై ఉన్న బుగ్గేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, హోమాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.